ఐపీఎల్ చూసే ఈ జనరేషన్ మా 90s గల్లీ క్రికెట్ మజా ఎప్పటికీ ఫీల్ కాలేదు. డబ్బులు లేవు కానీ ఆట ఆపలేదు. చెక్క బ్యాటు లేదా తాటి మట్టే మా బ్యాటు, పాత టెన్నిస్ బాల్ లేదా రబ్బరు బాలే మా బంతి, 3 రాళ్లే మా వికెట్లు, ఆ ఎండిపోయిన మా ఊరి చెరువు, అదే మా స్టేడియం, అదే మా వరల్డ్ కప్. ఒక 6 కొడితే హీరో, కానీ బంతి పోతే విలన్. ఎందుకంటే ఆ బంతిని వాడే వెతకాలి కాబట్టి. అవుట్ అయినా ఒప్పుకోని ఫ్రెండ్స్, అది ట్రయల్ బాల్ రా అని గొడవలు, కానీ స్నేహం మాత్రం ఇంకా ఎక్కువ. ఇప్పుడేమో ఫోన్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, కానీ ఆ రోజులు లేవు. మీరు కూడా ఆడారా 90s గల్లీ క్రికెట్? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ బాల్యం మళ్ళీ బ్రతికేస్తుంది. దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా 90s క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళిపోదాం. అప్పట్లో కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కావు. ప్రతిదీ సొంతంగా తయారు చేసుకునేవారు. చెక్క బ్యాటు లేదా తాటి మట్టలు, కొబ్బరి మట్టలు, అప్పట్లో ఇవే మా ఎంఆర్ఎఫ్ బ్యాట్లు. ప్లాస్టిక్ బంతి లేదా టెన్నిస్ బంతి పగిలిపోతే దానికి గమ్ అంటించి లేదా దాని లోపల గుడ్డలు కుక్కి ఆడేవారు. 3 రాళ్ళు ఒకదానిపై ఒకటి పెట్టడము, లేదా గోడ మీద బొగ్గుతో గీసిన 3 గీతలు, కొన్నిసార్లు కర్ర పుల్లలను భూమిలో పాతేవారు. ఇవే మా వికెట్లు. ఊరి చివర ఖాళీ స్థలాలు, చెరువు గట్లు లేదా రోడ్ల మీద ఆడేవారు. రాళ్లను ఏరవేసి నీళ్లు చల్లి పిచ్చును సిద్ధం చేయడం ఒక పెద్ద క్రతువు. ఎండ మండిపోతున్నా సరే మధ్యాహ్నం 1 గంటకే ఆట మొదలయ్యేది. సాయంత్రం చీకటి పడే వరకు, బంతి కనిపించినంత వరకు ఆట సాగేది. టాస్ వేయడానికి బొమ్మ బొరుసు లేకపోతే ఒక పెంకు ముక్కకు ఒకవైపు నీళ్లతో తడిపి తడిపొడి వేయడం లేదా ఎండావానాన్ని అడగడం, ఇవన్నీ అప్పట్లో ఒక రేంజ్ క్రేజ్. గల్లీ క్రికెట్ కి ఐసీఐసీ రూల్స్ వర్తించవు. మనకంటూ కొన్ని ప్రత్యేక రూల్స్ ఉండేవి. ఎవరైనా బంతిని అవతల వాళ్ళ ఇంటి మీదకో లేదా ప్రహారీ గోడ అవతలకు కొడితే వాళ్ళు అవుట్. అంతేకాదు, బంతి తెచ్చే బాధ్యత కూడా వాళ్ళదే. బంతి నేళ్లకు తగిలి ఒకసారి ఎగిరినప్పుడు దానిని ఒక్క చేతితో పట్టుకుంటే అది అవుట్ కింద లెక్క. టీంలో అందరూ అవుట్ అయిపోయినా చివరి ప్లేయర్ ఒక్కడే బ్యాటింగ్ చేయొచ్చు. ఒకరికి సరిగ్గా బౌలింగ్ వేయడం రాకపోతే వారికి కేవలం 3 బంతులు అంటే బేబీ ఓవర్ ఇచ్చేవారు. అప్పట్లో వాడే కొన్ని పదాలు ఇప్పటికీ వింటే మనందరికీ కూడా నవ్వు తెప్పిస్తాయి. ట్రయల్ బాల్, బ్యాటర్కి ప్రాక్టీస్ కోసం ఇచ్చే మొదటి బాల్, దీనికి అవుట్ ఉండదు. చాక్ బౌలింగ్, చిన్నపిల్లలకు లేదా రాని వాళ్లకు అండర్ ఆర్మ్ బౌలింగ్ వేయడం. అంపైర్, సాధారణంగా బ్యాటింగ్ చేసే టీం వాళ్ళే అంపైరింగ్ చేస్తారు. ఒక మ్యాచ్ ఓడిపోతే టీం మార్చేయడం, మా బ్యాట్ మేము పట్టుకెళ్తామని బెదిరించడం అప్పట్లో సర్వసాధారణం. కానీ మ్యాచ్ అయిపోగానే అందరూ కలిసి ఐస్ ఫ్రూట్లు లేదా సోడా తాగుతూ మల్లటి రేపటి మ్యాచ్ గురించి ప్లాన్ చేసుకోవడం ఆ కాలం నాటి గొప్పతనం. అప్పటి పిల్లలకు ఐపీఎల్ క్రేజ్ ఉండొచ్చు, కానీ 90s లో మండుటెండలో తాటి మట్టతో ఆడిన ఆ మజానే వేరు. అందరిలో ఒకడు మెయిన్ బ్యాటర్ ఉండేవాడు. వాడు బ్యాటింగ్ చేసేటప్పుడు అవుట్ అయితే అది ట్రయల్ బాల్ లేదా నో బాల్ అని ఏదో ఒక సాకు చెప్పి గొడవ పడటం అప్పట్లో ఒక నిత్యకృత్యం. ఎవరి దగ్గర బ్యాట్ ఉంటే వాడే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. వాడు అవుట్ అయితే నేను ఇంటికి వెళ్తున్నా, నా బ్యాట్ ఇచ్చేయండి అని అలిగి ఆట ఆపేయడం ఒక పెద్ద ఎమోషనల్ బ్లాక్మెయిల్. బ్యాటింగ్ రాదు అని తెలిసినా కేవలం ఆటలో ఉండటం కోసం గంటల తరబడి ఎండలో ఫీల్డింగ్ చేసే ఆ డెడికేషన్ అప్పట్లో మన సొంతం. బంతి ఎక్కడైనా ముళ్ళ పొదల్లోనో లేదా ఎవరి ఇంట్లో అయినా పడితే అది వెతికి పట్టుకోవడానికి ఒక సెర్చ్ ఆపరేషన్ జరిగేది. ఒకవేళ దొరక్కపోతే అందరం చందాలు వేసుకుని కొత్త బంతి కొనాల్సి వచ్చేది. ఆ 2-3 రూపాయల చందాల కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. ఇద్దరు ఎక్స్ట్రా ఉంటే వాళ్ళ 2 టీమ్స్ కు ఆడేలా పెట్టడం, వీడు ఏ టీం గెలిచినా వాళ్ళ వైపు ఉంటాడు. చుట్టూ ఇల్లు ఉంటే స్ట్రైట్ డ్రైవ్ మాత్రమే లేదా లెగ్ సైడ్ కొడితే అవుట్ అనే రూల్ పెట్టుకోవడం, ఎందుకంటే అక్కడ ఎవరిదో ఇల్లు ఉంటుంది కాబట్టి. అసలు ఆ రోజుల్లో క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, అదొక పెద్ద గొడవ, వర్డంత నవ్వు, ఇంకా విడదీయలేని స్నేహం. అప్పట్లో టీం పేర్లు కూడా చాలా వెరైటీగా ఉండేవి. ఒకవేళ స్పెషల్ పేరు లేకపోతే బజారు కుర్రోళ్ళు లేదా చెరువు కట్ట టీం అని పిలుచుకునేవారు. కొన్నిసార్లు మాత్రం అప్పటి వరల్డ్ కప్ టీం పేర్లు కూడా పెట్టి మనమే ఆస్ట్రేలియా, మనమే ఇండియా అని ఫీల్ అయ్యే వాళ్ళం. అప్పట్లో ఆ చిన్న చిన్న సంతోషాలు అనేవి మళ్ళీ తిరిగి రావు. స్కోర్ బోర్డు, గోడ మీద బొగ్గుతో స్కోర్ రాయడం, ఆ రాసేవాడు మన టీం వాడైతే అప్పుడప్పుడు స్కోర్లో కూడా మనకు తెలియకుండానే 2-3 పరుగులను కలిపి వేసేవారు. మరి సచిన్ లాగా హెల్మెట్ సర్దుకోవడము, అఖ్తర్ లాగా ఊరి చివరి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ వేయడం, గంగూలీ లాగా స్టెప్ అవుట్ అయ్యి బాల్ని కొట్టడం, ఇదంతా ఒక పెద్ద రిహార్సల్స్ లాగా ఉండేది. ఓడిపోయిన టీం
గెలిచిన టీంకి ఐస్ ముక్కలు లేదా చక్కెర మిఠాయిలు కొనివ్వాలి. ఆ గెలిచిన కిక్కు ఏ వరల్డ్ కప్ గెలిచినా రాదు. మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సిక్స్ కొట్టి ఆ బంతి ఎక్కడో పోతే అందరూ కలిసి మిమ్మల్ని తిట్టుకుంటూ వెతకడం జరిగిందా? ఇది నిజంగా ఒక భయంకరమైన సంతోషం కదా. అవును, ఆ ఫీలింగే వేరు. సిక్స్ కొట్టినందుకు ఒక పక్క గర్వంగా ఉన్నా, బంతి పోయినందుకు అందరూ కలిసి వేసే నిందలు భరించడం ఒక పెద్ద టాస్క్. ముఖ్యంగా ఆ బంతి ఏదైనా ముళ్ళ పొదల్లోనూ లేదా పాడుపడ్డ బావిలోనూ పడితే నువ్వే కొట్టావు కాబట్టి నువ్వే వెతకాలని అందరూ మనల్ని తోసేవారు. ఒకవేళ ఆ బంతి దొరకకపోతే ఆ రోజుకు ఆట ముగిసినట్టే. ఆ బాధ వర్ణనాతీతం. 90s కాలానికి సంబంధించినటువంటి అద్భుతమైన వీడియోని మీరు అందరూ చూశారు. కానీ నేటి కాలంలో మనందరి దగ్గర ఆ క్రికెట్ ఆడుకోవడానికి కావాల్సినటువంటి బ్యాటు, బాలు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. కానీ ఆడుకోవడానికి స్నేహితులు ఎవ్వరు కూడా మన దగ్గర లేరు. ఇది నేటి కాలానికి సంబంధించినటువంటి చేదు నిజం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్. మన దగ్గర సరిపడినంత డబ్బులు లేకున్నా సరే కానీ ఆ బ్యాట్ని మనమే తయారు చేసుకునే వాళ్ళం. అంతేకాకుండా ఆ బాలు దానికి కావాల్సిన డబ్బులు మన దగ్గర లేకుంటే స్నేహితులందరూ కూడా తలా ₹1 వేసుకుని ఆ బాల్ కొనుక్కొని దాంతో మనం అందరం క్రికెట్ ఆడేవాళ్ళం. మధ్యాహ్న సమయంలో ఎండ వేడిని లెక్క చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి కర్చిప్ ని నీళ్ళల్లో అద్ది ఆ చల్లని కర్చిప్ ని తలకు కట్టుకొని ఎంతో కష్టంతో ఇష్టంతో ఆ యొక్క క్రికెట్ ని మనం అందరం కూడా 90s కాలంలో ఆడేవాళ్ళము. మరి ఊర్లో ఏదైనా టోర్నమెంట్ జరుగుతుందంటే ప్రస్తుత కాలంలో ఐపీఎల్ టీమ్స్ చేసేటువంటి ప్రాక్టీస్ కంటే ఎక్కువగా ఉదయం 6 గంటలకే ఊర్లో ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టే వాళ్ళము. క్యాచ్లు ప్రాక్టీస్ చేయడం కావచ్చు, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఒక రకమైనటువంటి ఎమోషన్ తోటి ఆ యొక్క క్రికెట్ కి మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళం. అంతేకాకుండా మరి ఆ కాలంలో మనం క్రికెట్ ఆడేటువంటి సమయం లోపల మనకు బ్యాటింగ్ దొరికినటువంటి సమయంలో ఏదో ఒక రోజు అనుకోకుండా మనం బ్యాటింగ్ బాగా ఆడినా లేదా మనం బ్యాటింగ్ చేసే సమయం లోపల ఎక్కువ సిక్స్లు కొట్టినా లేదా 4లు కొట్టినా వాటికి సంబంధించినటువంటి విషయాలని ప్రతిరోజు రాత్రి సమయంలో గుర్తుకు తెచ్చుకొని ఆ రోజు నిద్ర లేనటువంటి రాత్రులను మనం ఎన్నో అనుభవించాము. అవన్నీ ఎన్నో తీపి జ్ఞాపకాలుగా ప్రతిరోజు మనకు గుర్తొచ్చాయి. మీలో చాలా మంది కూడా అలా ఏదో రోజు మీ గల్లీలో కావచ్చు లేదా మీ ఊర్లో జరిగినటువంటి టోర్నమెంట్ లో కావచ్చు మీరు మంచిగా బ్యాటింగ్ చేసినప్పుడు లేదా మీరు కొట్టినటువంటి ఒక మంచి షాట్ కావచ్చు, ఒక 6 కావచ్చు, ఒక 4 కావచ్చు, మళ్ళీ రాత్రి పడుకునే సమయం లోపల గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంలో మనలో మనమే సంతోషపడుతూ వాటిని ఊహించుకుంటూ పడుకున్నటువంటి రోజులు 90s కాలంలో అనేకం ఉండేవి. అలా ఎన్నో రకమైనటువంటి అనుభూతులు 90s కాలం లోపల మనం చూసేవాళ్ళం. మరి ఆ కాలంలో మనకు ఆడుకోవడానికి ప్రత్యేకంగా మైదానాలు కానీ గ్రౌండ్లు కానీ ఉండేవి కాదు. వేసవి కాలం వస్తే ఊర్లో ఎండిపోయినటువంటి చెరువే మనందరికీ మైదానం అయ్యేది. మరి అలాంటి ఎన్నో మరుపురానటువంటి అనుభూతులు 90s కాలంలో ఉండేటువంటి క్రికెట్ లో మనం అనుభవించాము. మరి ఊర్లో ఉండేటువంటి టీమ్స్ తోటి మనం క్రికెట్ ఆడుకునేటప్పుడు ఆ క్రికెట్ లోపల కూడా మనకు కావాల్సినటువంటి మన మధ్యలో పోటీ ఉండడం కోసము పార్ల బిస్కెట్ కావచ్చు లేదా ఇంకా ఏవైనటువంటి తినుబండారాల వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మన మధ్యలో పెట్టుకొని ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీంకి వాటిని మనం బహుమతిగా ఇవ్వటం లాంటి పనులు చేసేవాళ్ళము. వాటిని తినడం లోపల కూడా ఒక రకమైనటువంటి సంతృప్తి. మరి ఇలాంటి ఎన్నో రకమైనటువంటి మరుపురానటువంటి అనుభూతులు 90s క్రికెట్ కాలం లోపల మనం అందరం చూసాము. కానీ ప్రస్తుత కాలంలో పిల్లలందరూ కూడా ఇంట్లో వచ్చేటువంటి ఐపీఎల్ క్రికెట్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి క్రికెట్ అనేది ఒక ఎమోషన్ మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతం లోపల ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రికెట్ ఆడేటువంటి వాళ్ళు. ఎందుకోసం అంటే ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఆడేటువంటి క్రికెట్ లోపల కులమత భేదాలు కావచ్చు, పేద ధనిక భేదాలు కావచ్చు, ఇవేవీ లేకుండా అందరితో సమానంగా ఆడుకునే వాళ్ళం. ఆ క్రికెట్ ఆడేటువంటి సమయం లోపల ఎన్ని గొడవలు వచ్చినా సరే ఆ యొక్క గేమ్ పూర్తయిన తర్వాత మళ్ళా అందరూ కలిసిపోయేటువంటి మనస్తత్వము గ్రామీణ ప్రాంతాల లోపల ఉండేది. మరి అలాంటి క్రికెట్ మనం ఆ రోజులలో ఆడటం అనేది జరిగింది. మనం బ్యాటింగ్ ఆడే సమయం లోపల మనకు మనమే ఒక సచిన్ లాగా, ఒక సేవాగ్ లాగా, ఒక యువరాజ్ సింగ్ లాగా ఊహించుకొని బ్యాటింగ్ చేసేవాళ్ళము. బౌలింగ్ వేసేటప్పుడు మనకంటే గొప్ప బౌలర్ ఎవరు లేరన్నటువంటి ఫీలింగ్ తోటి బౌలింగ్ వేసేవాళ్ళం. ప్రతిరోజు ఇంట్లో ఉంటూ ఇంటి దగ్గర ఏదైనా ఒక స్టిక్ ని పెట్టుకుని లేదంటే గోడకు వైపుగా బాల్ వేస్తూ మళ్ళీ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇలాంటి ఎన్నో చిలిపి పనులు మన 90s బాల్యం లోపల మనం చేయటం అనేది జరిగింది. మరి ఈ వీడియోలో ఎన్నో రకాల అనుభూతులను మీ అందరితోటి పంచుకోవడం జరిగింది. మరి అందులో మీరు ఇంకా ఏమేమి చేశారో ఈ వీడియోలో చెప్పలేనటువంటి విషయాలు ఇంకా ఏమన్నా ఉంటే వాటి గురించి మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇలాంటి 90s కాలానికి సంబంధించినటువంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 90s వీడియోస్ మీరు అందరూ కూడా తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అవన్నీ కూడా మీ అందరికి ఒక మంచి అనుభూతిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
మీకు కూడా 90s కాలానికి సంబంధించినటువంటి మరి ఏదైనా వీడియో కావలిస్తే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఆ యొక్క వీడియోని కూడా తయారు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ నాకు ఇచ్చేటువంటి ఒక సపోర్ట్, ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ చిన్నప్పుడు మీరు ఆడినటువంటి క్రికెట్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసి ఈ యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీ అందరికి కూడా ధన్యవాదాలు.